తెలంగాణ మంత్రుల మధ్య వార్ కంటిన్యూ అవుతోంది. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖల మధ్య తీవ్రంగా గ్యాప్ వచ్చింది. వారిద్దరి మధ్య మాటల యుద్ధం చినికి చినికి గాలివాన్లా మారుతోంది. ఎక్కడో మొదలైన లొల్లి కులాల కుమ్ములాట్లకు దారితీస్తోంది. తెలంగాణలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖకు అస్సలు పడ్డం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని నియమించాక వారి మధ్య వార్ స్టార్ట్ అయింది. తన దేవాదాయ శాఖలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోక్యం మితిమీరుతోందని కాంగ్రెస్ అధిష్టానానికి కంప్లైంట్ చేశారు కొండా సురేఖ. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆఫీస్కు ఫోన్ చేసి కంప్లైంట్స్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు కూడా. ములుగు జిల్లా మేడారంలో చేపడుతున్న అభివృద్ధి పనుల టెండర్లలో పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారనేది ఆ ఫిర్యాదు సారాంశం. మేడారం జాతర పనులు పొంగులేటి కంపెనీకి ఎందుకు ఇవ్వాలంటూ కొండా సురేఖ ప్రశ్నించారు. దీనిపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. 70 కోట్ల పనులకు ఆశపడే వ్యక్తిని కాదని, అమ్మవారి ఆలయ పనులు కావడంతో త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం పనులిచ్చినట్లు స్పష్టం చేశారు పొంగులేటి. శ్రీనివాసరెడ్డి అంటే ఏంటో, శ్రీనివాసరెడ్డి టెండర్లకు ఎట్లా తాపత్రయపడతాడో, 60 కోట్లు 70 కోట్ల టెండర్ల కోసం శ్రీనివాసరెడ్డి కంపెనీ తాపత్రయపడుద్దా లేదా వాళ్ళకంటే కూడా ఇక్కడ కూర్చున్న మీ అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశం ఇచ్చిండు, ఈ ప్రభుత్వం ఒక ఆలోచన ఇచ్చింది. 100% దాన్ని పూర్తి చేయాలనే తపన మా సురేఖక్క కానీ, మా సీతక్క కానీ, స్థానిక పార్లమెంటు సభ్యులు కానీ అందరినీ కలుపుకొని పూర్తి చేయడం దానికోసం నేను ఒక్కడనే చేసేది కాదు, వాళ్ళందరి ఆలోచనలు కూడా తప్పకుండా దాంట్లో క్రోడీకరించిన తర్వాతనే ఫినిష్డ్ ప్రొడక్ట్ ఆ దైవ కార్యక్రమం పూర్తవుతుంది. వివాదంపై కొండా సురేఖ బాహాటంగా మాట్లాడకపోయినా మీడియాతో చిట్చాట్లో మరికొన్ని అంశాలను జోడించారు. రెడ్లు తమపై ఆధిపత్యం చెలాయించే పనిలో ఉన్నారని, బీసీ నేతలపై రెడ్ల పెత్తనం ఎక్కువైందంటూ కొత్త పంచాయతీకి తెరలేపారు కొండా సురేఖ. మంత్రుల పంచాయతీపై కొన్ని రోజులుగా పార్టీ సీనియర్లు సైలెంట్గానే ఉన్నారు. దీనిపై స్పందించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో చిట్చాట్ చేశారు. మంత్రుల మధ్య వివాదాలు ఏమీ లేవని, సమన్వయంతోనే పనిచేస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. తాను తన జిల్లా, తన శాఖను దాటి వేరే విషయాల్లో జోక్యం చేసుకోవడం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. అంతా బాగానే ఉందంటున్నారు. కానీ ఎక్కడికక్కడ తేడాలు కనిపిస్తున్నాయి. పార్టీ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు సైలెంట్గా పరిశీలిస్తున్నారు. కానీ దీనికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టకపోతే మరింత గందరగోళం తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంత్రుల మధ్య ఈ వివాదం ఎటు దారి తీస్తుందో చూడాలి.